అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజున ప్రత్యేకించి మరి నేనైతే అన్నప్రాస అనుకున్నాను, కానీ ఇక్కడ జన్మదినం అని తెలిసింది. చాలా సంతోషం. మరి దేవుడు మరి ఇది మొదలుకొని ఆ బాబుని దీపకుని దేవుని సందులో వర్తిల్లపచ్చేదురుగాక. ఇందాక చెప్పినటువంటి మాటల ప్రకారంగా మందిరంలోనికి పిల్లల్ని మనం తెచ్చినట్లయితే ఖచ్చితంగా వారు ఎలా ఉంటారంటే ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. మరి మనం పిల్లల్ని మరి దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఆ పిల్లల్ని మనం ఎలా పెంచాలి అనేది మనం గమనించినట్లయితే వారిని మంచి నడవడికల్లో వారిని మనం నడిపించినట్లయితే వారు వృద్ధాప్యంలో కూడా పెద్దవారైనా కూడా దారి తొలగిపోరని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక బాలుడు నడిచే త్రోవను వారికి నేర్పించే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు కూడా ప్రతి ఒక్క పెద్దలకు కూడా ఉన్నది. కాబట్టి మరి ఇది చాలా శ్రేష్టమైనటువంటి మరి సమయం. మొక్క అయినది వంగనిదే. మహేష్ గారు అలాగే తన సతీమణి మరి మేరమ్మ గారు అలాగే వారందరూ కూడా చక్కగా దేవుని సందులో వెళ్తూ ఆ బిడ్డను కూడా తీసుకొని వచ్చినట్లయితే మరి వారు ఇంకా దేవుని యొక్క సందులో వర్ధిల్లి ఆశీర్వదించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగానే దేవుని సందులో ముందుకు నడిపే